హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు తల్లివై తండ్రివై సాదుకో. ఈ లోకం మీద భర్త చచ్చిపోయిన ఆడోళ్ళు కొడుకులుంటే కొడుకులు దాదుకుంటలేరా, బిడ్డలుంటే బిడ్డలు దాదుకుంటలేరా. పాపము దేవుడే ఆగో భార్యకు భర్తను ఆపుతాడు, భర్తకు భార్యను ఆపుతాడు, తల్లికి పిల్లలు ఆపుతాడు, పిల్లకు తల్లిని ఆపుతాడు. లోకం మీద తండ్రిని దాచుకున్న బిడ్డలు బతుకుతలేరా, భర్త దూరమైన భార్య బతుకుతలేరా. రెండు కోరికలు మూడు కోరికలు కోరుకుంటానన్నావు, ఒక కోరికలు నా ప్రాణం అడిగిందన్నావు. నా ప్రాణము తీసినాక ఇంకా రెండు కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చినాక నీ గతి ఎట్లయినా మంచిదే, కానీ ఆ రెండు కోరికలు మిగులంగా నీ ప్రాణం పోవద్దే దేవి. పోంగా ఒక్క మాట ఓబామా, ఒక మాట చెప్పుదన్నా నా భార్య, ఒక మాట చెప్పుదన్నా ఓబామా, సుభద్రదేవి నా భార్య. మీరు బాధపడకుండ్రే, మీరు రంది పెట్టుకోకుండ్రి. మనిషికి రంది తాకుతే కట్టెకు పిప్పి తలిగినట్టే, పచ్చి గోడకు రవ్వు తీసినట్టే, దీపముల సమరాల ఇంకుకపోతారమ్మా. ఈ లోకం మీద పాము గర్చమందున్నది, తేలు గర్చమందున్నది, 66 రోగాలకు మందున్నది కానీ మనోవ్యాధికి మందు లేదే. నా ప్రాణం పోతే నువ్వు ఏడితే మన బిడ్డ బతకదే బామా. నువ్వు తంగమయ్య కోరినట్టే ఓ బామా, ప్రాణం మునియరాదే ఓ బామా. ప్రాణము తీస్తానన్నది, నన్ను మన్నించు, నన్ను క్షమించు అన్నది ఆ తల్లి. దేవి ఎవరకు రావద్దు ఈ రాత పాడబడా, ఏ ఆడవాళ్ళకు రావద్దు, ఏ పగవాళ్ళకు రావద్దు, ఏ పాడవాళ్ళకు రావద్దు అయ్యా. కానాడు మేడల్లో ఉన్నది ఆ బిడ్డ శివజ్యోతి. ఇక బిడ్డ రావే బిడ్డ, బిడ్డనే చూడవో, ఏడెల్ల బిడ్డము బిడ్డ బందుకున్నది. ఆ తల్లి సుభద్రదేవి ఇటు బందుకున్నది అమ్మా. కన్న తండ్రికి పీటేసి పీట మీద కూర్చుండబెట్టిండ్రే అమ్మా. వద్దోళ్ళింటికి పోయి పెద్దరంపెట్టిండ్రు. తల్లేమో వెనుకకున్నది, బిడ్డేమో ముందటికున్నది. ఆ బిడ్డ దూడు కనగంట పుట్టడేడుతండే అమ్మా. బాబు నీ ప్రాణం పోతే నేను తండ్రి లేని బిడ్డనే బాబు. కన్న తండ్రి అంటే ఇంటికి నిట్టాడ సొంటోలే బాబు, బంగులకు పిల్లల సొంటోలే బాబు. పిల్లలు లేకపోతే బంగుల కూలిపోతుంది, నిట్టాడు లేకపోతే ఇల్లు కూలిపోతుంది. ఈ లోకం మీద నాకు వచ్చిన రాత ఎవలకు రాయొద్దు దేవుడు బాబు. ఏ బిడ్డ అయినా ఏ తండ్రి ప్రాణము తీస్తుంది, ఏ భార్య అయినా ఏ భర్త ప్రాణము తీస్తలే బాబు.
బిడ్డ ఒక మిలమిల చూస్తాండు తండ్రి ఇక బిడ్డ రావే బిడ్డ శివజ్యోతి ఏడువాకు బిడ్డ తండ్రిని నేను సాట్ల వడ్డ నాటి గీత కాట్ల వడ్డాదప్పది ఏల రాసిన రాత ఏడ్చినాదప్పది తుడిచినాదప్పది సాట్ల వడ్డ నాటి గీత కాట్ల వడ్డదప్పదే బిడ్డో బిడ్డ నా ప్రాణం పోయినాక నువ్వు దూము ఎయ్యకు బిడ్డ అవ్వ మనసు బాధ పెట్టకు అవ్వ మనసు గాయ పెట్టకు మనసు బాధ పెట్టగే అవని గాయ పెట్టగే అవ్వ మాటిను బిడ్డో నువ్వు తూము ఎయ్యకే బిడ్డ 10 మందిల గొప్ప పేరు తెచ్చేవే బిడ్డ అలాను అని బిడ్డ అని కన్నోళ్ళ పేరు ఉద్ధరించు కొన్నోళ్ళ పేరు ఉద్ధరించు నా ప్రాణం బుద్ధి బిడ్డ నా బిడ్డ భర్తను చంపంగా చంపింది ఆ కన్న తల్లి చూడు సుభద్రాదేవి భర్తను ఏనాడు చంపిందో ఆ భర్త రక్తం తండ్రి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నది నన్ను భార్య లేని ఆడదాన్ని వేసిపోతివా నాదు ఒక్కనాడు మనకు లొల్లి తెలవది ఒక్కనాడు మనకు చవడము తెలవదే నానా నొచ్చి నోట మాట నేను నిన్నపోతి షటాన చెప్పదెబ్బ నన్ను కొట్టకపోతివి నానా లెక్కమైన కాడు చూసి 3 వరుసలు పెట్టి చూసుకుంటావయ్యా నీ కన్నం పెట్టినప్పుడు నీ తల్లి అనుకున్నావు నీ బట్టలు వింటినప్పుడు తోడబుట్టిన షెల్లనుకున్నావు పాపాన గడిసేపు నన్ను భార్య లెక్క చూసుకున్నవే అయ్యా నాదా ప్రాణేశ్వర నన్ను భర్త లేని భార్య లేని నాదా భర్త లేని ఆడదాన్ని వేసిపోతివా అయ్యా అని భర్త మీద పడ్డది రాబో దేవుడు భర్త మీద పడ్డది రాబో దేవుడు
ఆగురా డల్కో ఇప్పుడు నీ భర్తను కోసినవా? పోసిందయ్యా. సీరియస్ సీరియస్ అంటే సీరియస్ అయితే నీ భర్తను కోసినవా? అంటి పెట్టినవా? ఊరు అంటే ఖర్చునా ఇక తినవయ్యా అంటాను. ఇక తిను. కోసినవా కదా? కోసిన. అంటే ఏడ్చుకుంటా కోసిర్రా మీరు తల్లి బిడ్డలు నవ్వుకుంటా కోసిర్రా? ఏడ్చుకుంటా పోతే ఆ బుక్కడు కూడా నా పేకి పట్టండి పట్టదా చెప్పరెవరో లోకమా అంతే. అయితే కిలకిల నవ్వుకుంటా కోసిర్రా? కిలకిల నవ్వుకుంటా కోసిన. ఇప్పుడు తినమంటారా? తినిగా. ఆ గొల్లకాల శంకరుడు ఏమనుకున్నాడు? అబ్బో వామ్మో 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 నాయనాడు చూడలేదా నా అవ్వ భర్తలే కోసినాడిది ఏదడిగినాది ఇచ్చేటట్టున్నది ఇక తినవయ్యానవైతే ఇప్పుడు నేను అన్నం తిన్నవా? రానున్న కాలం పుట్టవంతా ఉన్నది పెరగవంతా ఉన్నది ఉసిళ్ళ పంటల ప్రజలు పుట్టేది ఉన్నది పైకి వచ్చేది ఉన్నదయ్యా. ఇప్పుడు నేను తింటే రానున్న కాలం లోపల ఎవడాల రాజన్న శిఖరకు మాటను అలవాటు అయిందా అని అమ్మో అమ్మ నన్ను గీ గది చేస్తారే నాకు నీ పాంచలు లోకం పాడుగా నాకు గిట్ట లేనిర్రు కాంచలు కోసేటట్టున్నారు వీళ్ళు. నాకు కర్వం తక్కువ కుర్రోళ్ళు ఇంట్లో పోతారు. అయ్యో నేను కూటం తట్టుకొని కుంటల పడ్డట్టు అయిపోయారు నా బతుకు దేవుడా దేవుడా. పార్వతి నీ పూజలు పుట్టిపోను నీ పచ్చల గాలిపోనే పార్వతి ఉగాది నాడు పండుగ ఇంటివి నాకు రాసి పోసినప్పుడే అనుకున్నా నీ చేతిలో చెట్టలు ఉంటాయి అన్నాడు. ఇంత ఆటమంటేనే కానీ నాకు ఆ పల్లె జడలు నువ్వు ఏనాడు నువ్వు తలకు పోయకపోతివి ఇక నేను ఏమి చెయ్యాలి? ఆగో గడుచుడు బిడ్డ చెట్టు అంగుతున్నదా అని రెండు బండారు తీసి ఆగో అన్నం మీద కొట్టిండు ఆ శంకరుండు. అన్నం మీద కొట్టిండు అన్నం మావి వేసిండు ముందు 3 అడుగులు వేసిండు భగవంతుడు. మరి నేను ఇంటికి పోతున్న ఎండికొండ కైలాసం పోతున్న పార్వతి చూసి ఓడిన వాడిదాని కింద ఓడినవు నా చీరలింత కట్టుకోనా రైకలింత తొడుక్కో నా గాజులింత వేసుకోమంటది పంచ పేరు నార పెడుతుందో ఏంటో వల్ల తల్లి సుభద్రదేవిని ఓడించి పోతున్నా ఎక్కడ మరలిండే ఆ శంకరుండో. సుభద్రదేవి ఏ నుంచో ఈ సంగమోడు వచ్చిండు 3 కోరికలు అన్నాడు. మొదటి కోరిక లోపల నా భర్తను చంపిండు అని నీకు మనసులు ఉన్నది ఎలాంటిది లేదా? గట్టిగా లేదయ్యా. లేకపోతే ఎలాంటి బాధ లేకపోతే నాకు ఇత్తనన్నాయి 3 కోరికలు 2 కోరికలు నాకు ఇయ్యాలి. నన్ను ఊరువమ్మంటుంది కాడు రమ్మంటుంది గడియకో గంటకో నిమిషానికో 6 నిమిషానికో చచ్చిపోతా. ఈ ముసల్తానాన ఏకుగొడ్డు మల్లెలు ఎగవారుతున్నాయి శివునెత్తురు గారుతుంది గప్పు వాసన మురుగు వాసన వస్తుంది. నాకు అవతలికో తీసుకుపోయేది నాకు ఒక భార్య అనేది ఉండద్ద. మరి ఎవరన్నా నేను బయటికి పోయేవాళ్ళన్నా నాకు పిల్లలు ఇవంటే ఎవరు కుట్టాది రోగపోవడం నీకెందుకు నా సోకో అంటారు. ఎవరు నాకు బయట పిల్లలు ఇయ్యరు కాబట్టి అయ్యా నువ్వన్న బిడ్డ ఉండేనా బిడ్డో బిడ్డ ఉండే శివజ్యోతి ఏడేళ్ల బిడ్డ శివజ్యోతి మీరు 90 ఏళ్ళ 99 రోజులు నా దగ్గరకు వచ్చినాయి. నాకిచ్చి లగ్గం చేస్తానంటే లగ్గం చేసుకుంటా సంగవాడని పొందారో ఎవరు నా బిడ్డను 7 ఏళ్ల పోరిని కాలు కట్టేసుకుంటావా ఏళ్ళు కట్టేసుకుంటావా నీకెట్లా నోరొచ్చిందిరా నా బిడ్డ ఎట్లా ఇస్తారా నేనని 5 రోజుల మంది పోయి బంగారం వస్తుంటా అల్లుండి అయితన్నా ఇంతే నేను ఇంటికి ఇల్లాలని అయితన్నా బంగారం వస్తుంటా అల్లుండి నేనే కొడుకునైనా కొడుకునే అల్లుండి లైనర్కి వచ్చేస్తాను బేరింగ్లు వేరే లోపల రాళ్ళు దెబ్బతింది
ఎందుకు అబ్బో నువ్వు లవాయి చేస్తే గుమ్మడికాయ వీళ్ళకేంద్రా ఏం బిస్తావురా నీ తోలికత్తానా మీ వార్త ఇచ్చేది మా అత్త చేసుకునే నా పేరులో ఈ నడవంతరానికి వీళ్ళకేంద్రు ఆ జ్యోతి ఎట్టున్నది నువ్వు ఎట్టున్నావురా 99 నువ్వు ఎందుకు ఇక ఒక్క నిమిషంలా ఇక నువ్వు ఇయ్యనన్నట్టే కదా బిడ్డ ఇక నువ్వు ఇయ్యనన్నప్పుడు నీ ఇంత దాశలతో తిట్టించినప్పుడు ఇక నేను ఎందుకు బిడ్డ ఇక నేను పోతన్నా పోతే దొరక కాళ్ళకాడికి వచ్చిన బిహారం కాశీకి వేరే పోతన్నా బిడ్డ అరే ఏం చేసుకుంటారో అరే ముసలోళ్ళకైతే పిల్ల ఉండదు దావా అలా చెప్పు ముసలోళ్ళకైతే పిల్ల ఉండదు గదే కావాలి నాకు ఏది కానీ పోతన్నా ఏందమ్మా నేను అన్నమాట తప్ప అబద్ధం ఆడ 7 ఏళ్ల బిడ్డ నా బిడ్డ శివజ్యోతి ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాను దాచడానికి లేదు మా అత్తకున్న బుద్ధి నీకు లేదు బంగారం తోటి మన రాజు పంపించిండు మళ్ళీ 7 ఏళ్ల బిడ్డను పెళ్లి చేసుకుంటానంటాడు ఉడుగు వచ్చినట్టు వచ్చిండు తెరపిస్తున్నట్టున్నది బిడ్డ సుభద్ర మీరు తిట్టిన వాళ్ళు ఆయన అలిగలిగి పోతాడు అటు పోయి ఆ మందిలో పోయి ఆయన కాళ్ళు మొక్కి తీసుకురా నాకు బాగా పేరున్నది మా అత్త ఇచ్చే ఏంటనుకుంటారు అల్లున్నాయి అల్లున్నా నేను కొడుకునైనా కొడుకునే మీరు ఎవడాల కట్టగలరు ఎవడాల కట్టే కొత్త దారుణం అయితే 750 పాత దారుణం 350 పిండి బత్తాలు దారుణం పెద్ద సూలం అయితే పెద్ద పంచిపూరు చిన్న సూలం అయితే చిన్న నీకు దారుణం నీళ్ళు పడతా తెల్లారు వస్తావు కదా రాజచక్రానికి నేను వచ్చిన అక్కడికి కాళ్ళు మొక్కించుకొని తీసుకొచ్చి వచ్చిన అక్కడికి వచ్చినావు నేను ఆడున్నానా ఉన్నావు నేను కళ్ళ మన సమస్య చెప్తుంది ఎవరు నేను ఆడున్నానా నువ్వు వచ్చినవా నువ్వు అంగబడ్డావా నువ్వు నువ్వు నీ కళ్ళు నా కళ్ళు అంటాను మొచ్చింది